అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాధా ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రాధ ఆలోచనలు భయం నుండి ధైర్యానికి మారగానే కారింటి ముందు ఆగింది. ఆ రాజభవనం ముందు ఈ కుటీరం చిన్నగా కనిపించినా ఉన్నంతలో అందంగా ఉంటుంది ఆ ఇల్లు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సరిపడే ఇండిపెండెంట్ ఇల్లు. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం, రకరకాల మొక్కలు, తీగలతో చూడగానే ఎంతటి చిరాకునైనా దూరం చేసేసేలాగా ఉంటుంది. ఇంటికి ఒక పక్కగా ఉన్న మెట్లు, ఇంటిపై వరకు అల్లుకున్న మల్లెపందిరి, గాలి మోసుకొని వస్తున్న పువ్వుల పరిమళం, చెట్ల నుండి వచ్చే చల్లటి గాలి, ఇలా అన్నీ అందాలే. ఆహ్లాదంగా ఉన్న ఆ ఇంటి ముందు వీళ్ళు దిగేసరికి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు సంజీవ్ గారు. కార్ దిగగానే సంజీవ్ గారు వెళ్ళి కన్నాని పలకరించి కూతుర్ని అల్లుడిని తీసుకుని ఇంట్లోకి వెళ్లారు. తన ఇంటికి ఇప్పుడు తనే చుట్టమైనందుకు రాధ మనసు నలిగిపోతుంది. రేయ్ నాన్నా, కాసిన్ని మంచినీళ్ళివ్వు అని ఇంటికి రాగానే అడిగే తండ్రి ఇప్పుడు కన్న కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళందివ్వటం బాధగా ఉంది తనకి. కన్న వెంట రాధ కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది. కన్న సంజీవ్ గారు మాట్లాడుతూ ఉండటంతో వెంటనే ప్రమీల గారి వెంట కిచెన్లోకి వెళ్ళిపోయింది రాధ. మొదటిసారి అల్లుడు పెళ్ళయ్యాక అల్లుడి హోదాలో ఇంటికి రావటంతో ఆవిడ గాబరా పడిపోయి కాఫీ కలుపుతూ వంటకి సిద్ధం చేస్తూ ఉండటం చూసిన రాధ ఇక ఉండబట్టలేక అమ్మా అని అరిచినట్టు పిలిచి, నేనొక దాన్ని నీ వెంటొచ్చి ఇక్కడ నించున్నానని తెలుస్తుందా నీకు? కనీసం ఏమైనా కావాలా అని కూడా అడగవా అని సాధించింది. రాధ అలా అరవటం చూసి, ఏమైంది రాధా, ఎందుకు అరుస్తున్నావు? ఒంట్లో బానే ఉందా అని నుదురు మెడ మీద చేయి వేసి చూశారు. జ్వరం లాంటివి ఏమీ లేకపోవటంతో అప్పటికే కలిపిన కాఫీని కప్స్లో పోసిచ్చి అల్లుడు గారికి ఇచ్చేసి రాపో అంటూ రాధ చేతిలో పెట్టారు. నేనా అని అరిచింది రాధ. హాల్లో ఉన్న సంజీవ్ గారికి రాధ అలా అనటం వినిపించి, ఏంటి రాధమ్మా, ఏమైంది అని మెల్లిగా అడిగారు. ట్రే పట్టుకొని ఏం లేదు నాన్న అంటూ ప్రమీల గారి వైపు చూసి పళ్ళు పటపటా కొరికేసి వెళ్ళింది. ఆవిడ నవ్వుతూ రాధ వైపు చూసి వెంటనే పొయ్యి వైపు చూసి వంటల హడావిడిలో పడిపోయారు. కన్నాకి సంజీవ్ గారికి కాఫీ ఇచ్చేసి వచ్చి ఒక కప్పు పట్టుకుని కిచెన్ గట్టు మీద కూర్చుంది రాధ. కాఫీ తాగకుండా ఎటో ఆలోచిస్తున్న కూతుర్ని చూసి, ఏంటి నా కుక్కపిల్ల అదోలా ఉంది అని అడిగారు. రాధకి తన మనసులో ఉన్న బాధ ఎలా చెప్పాలో తెలియక, ఏమీ లేదమ్మా అని చెప్పి హాల్లో ఉన్న తండ్రి వైపు చూస్తూ, అక్క ఎక్కడుందో తెలిసిందా అని అడిగింది. ఆవిడ కంగారుగా హాల్లో ఉన్న భర్త ఆ మాట విన్నారా అన్నట్టు అటు చూసి, ఆయన కన్నాతో మాట్లాడటం చూసి నెమ్మదిగా రాధవైపు బాధగా చూసి, దాని గురించి ఈ ఇంట్లో మాట్లాడటానికి కూడా వీల్లేదని మీ నాన్నగారు అన్నారు. ఆయన దృష్టిలో అది అని ఆపై చెప్పలేక నోటికి కొంగు అడ్డు పెట్టుకొని సౌండ్ బయటికి రాకుండా ఏడుస్తుంటే రాధ ఆవిడ భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకొని, ఊరుకో అమ్మా అని బాధగా చెప్పింది. ఆవిడ ఏడు పాపుకొని, అందుకే కనీసం అది ఎక్కడుందో కూడా పట్టించుకోవటం లేదు అంటూ ఆవిడ మనసులో ఉన్న బాధ చెప్పుకొని కళ్ళు తుడుచుకున్నారు. అమ్మతో మాట్లాడి ఈ కార్యక్రమం ఇప్పటికీ వాయిదా వేయొచ్చు అనుకొని మెల్లిగా మాటలు కదిపిన రాధ వాళ్ళమ్మ బాధ చూసి ఇక చెప్పలేక అలాగే ఉండిపోయింది. రాధ డల్గా ఉండటం చూసి, ఇవన్నీ ఆలోచించి నీ జీవితం పాడు చేసుకోకు. మంచో చెడో అదలా వెళ్ళిపోవటం, నీ పెళ్ళి ఇలా అనుకోకుండా జరగటం ఏదీ మన చేతుల్లో లేదు. కానీ ముందున్న జీవితాన్ని అందంగా మార్చుకోవటం మాత్రం నీ చేతుల్లో ఉంది రాధా. ఒప్పుకుంటాను, ఈ పెళ్లి జరిగిన పరిస్థితుల్లో మీ మధ్య సఖ్యత ఏర్పడటానికి సమయం పడుతుందని. కానీ మీరొకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి దగ్గరైతే తప్ప మీ జీవితం హ్యాపీగా ఉండదు. కాబట్టి నువ్వే కాస్త తగ్గి అన్నకి దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యు అని తల్లిగా చెప్తూ పోతున్నారు. తల్లి మాటలు వింటూ ఎటూ ఆలోచిస్తున్న రాధని చూసి, పద అలా బయట కూర్చుందాం అన్నారు ఆవిడ. రాధకి ఎంతో ఇష్టమైన చెట్ల మధ్య కూర్చొని కాసేపు ఆవిడ ఒడిలో పడుకుంది రాధ. రాధ వెంట్రుకలు సవరిస్తూ, అక్కడ నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడిగారు ఆవిడ ఆరాగా. రాధ తల్లి ముఖం చూసి, లేదమ్మా, ఎందుకలా అడుగుతున్నావు అని అడిగింది. ఎప్పుడూ పారే సెలయేరులా నవ్వుతూ ఉండే నువ్వు ఇలా డల్గా ఉంటే ఏమైందో అనే కంగారు నాకుండదా? చెప్పు రాధా, ఏమైనా సమస్య అని ప్రేమగా అడిగారు ఆవిడ. లేదమ్మా, నన్నెవరూ ఏమీ అనలేదు. అయినా
అత్త, అమ్మమ్మ వాళ్ళ గురించి నీకు తెలీదా అని ఎదురడిగి కళ్ళు మూసుకుంది రాధ. ఆ మాటలు లీలగా కన్న చెవులు తాకాయి. అవును, ఇక్కడికొచ్చిన దగ్గర నుండి రాధ చాలా డల్ అయింది. ఏమై ఉంటుంది? భయపడుతుందేమో అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. రాధ మనసులో ఆలోచనలు ప్రతి నిమిషం పెరుగుతూనే ఉన్నాయి. బంధువుల పుల్లవిరుపు మాటలకు 2 రోజులుగా మనసు ద్రవించిపోతుంటే తట్టుకోలేక ఎంత మదనపడ్డారో ఆయనకే తెలుసు. కానీ ఆ భారం ఇప్పుడు కాస్త తగ్గినట్టు అనిపించింది ఆయనకి. ఏదో కొద్దిగా ప్రశాంతత చేరింది సంజీవ్ గారి మనసులో. రాధా, రాధా అని అరుస్తూ వచ్చింది అంజలి, రాధా బెస్ట్ ఫ్రెండ్. మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తున్న రాధని చూసి దగ్గరికి వెళ్ళింది అంజలి. ముద్దుగా చీర కట్టుకుని కొత్త పెళ్లి కూతురులా ఉన్న ముఖానికి సింధూరం వన్నె పెంచుతుంటే చూడముచ్చటగా ఉన్న రాధని చూసి ఏదో ఆలోచనల్లో తేలుతుందని అర్థమయ్యి వెళ్ళి పక్కన కూర్చుని భుజం మీద చేయి వేసింది. అంతే, పెద్దగా కేక పెట్టింది రాధ. కూర్చున్న అంజలి పరుగున 2 మెట్లు పైకెక్కి భుజం తట్టుకుంది భయంతో. నీ ఎంకమ్మ, అలా అరిచావేంటే అని అడిగింది అంజలి. భుజం మీద చేయి పడగానే కారులో వచ్చిన ఊహ గుర్తొచ్చి కెవ్వుమన్న రాధ తిడుతున్న అంజలిని చూసి అంజు, నువ్వా అని అడిగి ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, గుర్తున్నానైతే, పెళ్ళైపోగానే మర్చిపోయావనుకున్నా అంటూ వచ్చి పక్కన కూర్చుంది. అదేంటి అలా అంటావు అని అడిగింది రాధ. లేకపోతే అక్క పెళ్ళని చెప్పి నువ్వు చేసుకున్నావు, నేను లేకుండానే పెళ్లి చేసుకున్నావు, ఈరోజు ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటున్నావు అనేసి. చిచి, అయినా అది నేనున్నప్పుడు జరగాలనుకోవటం ఏంటి, చండాలంగా అనుకుంది మనసులో. అంజు అని పిలిచింది రాధ. అదేలే, నాకు చెప్పుంటే నేను వచ్చేదాన్ని కదా అంటున్నా అని. ఇంతకీ మా బ్రో ఎక్కడే, ఓసారి కనిపించొస్తా అని ఇంట్లోకి వెళ్ళి అందరినీ పలకరించి కన్నాకి విష్ చేసి మరీ వచ్చి రాధ పక్కన కూర్చుంది. రాధ మనసు తెలిసిన ఫ్రెండ్ కనుక రాధ భుజం మీద చేయి వేసి, అన్నీ అవే సర్దుకుంటాయి, బాధపడకు రాధా. ఈ క్షణం అంకుల్ నీ వల్ల కాస్త మనశ్శాంతిగా అయిన వాళ్ళ ముందు తలదించుకోకుండా ఉన్నారు. నువ్వేదో ఆలోచిస్తూ ఆయనకి ఆ మనశ్శాంతిని దూరం చేయకు అని అంజు అంటూ ఉంటే, ఏహే ఆపవే అని అరిచింది రాధ. అంజలి అయోమయంగా చూసి ఏమైందే అని అడిగింది. నా బాధ అది కాదు అంటూ ముందుకు వంగి మోకాళ్ళ మీద గడ్డం పెట్టుకుని ఆలోచిస్తూ చెప్పింది రాధ. మరి అని అడిగింది అంజు 2 మెట్లకి కిందకి కూర్చుని రాధ ముఖంలోకి చూస్తూ. రాధ ఒక రకంగా ముఖం పెట్టుకొని ఈరోజు రాత్రి అని సాగదీసింది. అంజు రాధని ఊపేస్తూ, దానికి ఇంత ఆలోచన ఎందుకే, అయితే ఈరోజు ఫుల్ ఎంజాయ్ అన్నమాట అని నవ్వింది. అంజు పీక పట్టుకొని అటు ఇటు ఊపుతూ నొక్కింది రాధ. ఓసేయ్ ఆపవే, ఏదో సరదాగా అన్నాను అని విడిపించుకొని ఊపిరి పీల్చుకొని, ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చినట్టు నీ ఫస్ట్ నైట్ ఏమో కానీ నన్ను చంపినంత పని చేశావు అంటూ చేతులతో మెడ అటు ఇటు తిప్పుకుంది అంజు. లేకపోతే వాడితో అని మొహం చిట్లించి యాక్ అంటూ వామిటింగ్ చేసినట్లు యాక్టింగ్ చేసింది రాధ. దానికి ఇంకా టైం ఉంది లేవే అని అంజు నోరు జారి రాధ వైపు చూసి దూరం జరిగి హెహే జోకే అని నవ్వింది. రాధ తల కొట్టుకుని కూర్చుంది. ఇంతలో ప్రమీల గారు వచ్చి, రాధా, అంజు భోజనం చేద్దు రండి అని పిలిచారు. ఇద్దరు వెళ్ళగానే ఆవిడ అంజుకి, సంజీవ్ గారికి, రాధ కన్నాలకి వడ్డించారు. రాధ ఏదో తిన్నాననిపించి లేస్తుంటే కన్నా రాధ చెయ్యి పట్టుకుని ఆపి నవ్వుతూ ప్లేట్ నిండా తన్ని వడ్డించాడు. దరిద్రుడు ఇరికించేశాడు, ఇప్పుడు తినకపోతే అందరూ కలిసి వాయించేస్తారు అనుకుంది రాధ. రాధ ఏమీ మాట్లాడలేక నవ్వుతూ తినేసింది. అమ్మ నాన్న అక్కడే ఉండటంతో వాళ్ళని అలా చూస్తుంటే కడుపు నిండిపోయింది సంజీవ్ గారికి. ప్రమీల గారు కూడా అది నిజం అనుకొని, పెళ్లిలోని గొప్పతనమే అది, బద్ధశత్రువులను కూడా ప్రేమికులను చేస్తుంది అనే భ్రమలో ఉన్నారు. నలుగురు తినటం అయిపోగానే రాధ రూమ్లోకి వెళ్తున్న అంజుని ఆపి, చాలా థ్యాంక్స్ అంజు, ఫోన్ చేయగానే వచ్చినందుకు. రాధ డల్గా ఉంటే చూడలేకపోయాను, నువ్వు వస్తే కాస్త కుదుట పడుతుందనిపించి పిలిచాను, ఏమనుకోకు నాన్న అని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కాస్త రెడీ చేయంజు, అన్నీ అక్కడే పెట్టాను, నాకు పనులున్నాయి అని చెప్పారు ఆవిడ. నేను చూసుకుంటాను ఆంటీ అని చెప్పి ఇక తప్పదనుకొని స్నానం చేసి వచ్చిన రాధని రెడీ చేసింది అంజు. ఏదో యాంత్రికంగా రెడీ అవుతున్న రాధని చూసి, నువ్వేంటే ఎలా ఉన్నా బాగున్నావు, ఇంత ఇష్టం లేకుండా రెడీ అవుతున్నా ఇంత ముద్దుగా ఉన్నావు అంటూ
చెక్కిలి గింతలు పెట్టింది అంజు. ముట్టుకుంటే ముడుచుకుపోయేంత చెక్కిలి గింతలు ఉన్న రాధ మెలికలు తిరుగుతూ అంజు నో అంటూ అరుస్తుంది నవ్వుతూ. రాధ నవ్వుతుంటే అంజు తనని చూసి ఇలా వెళ్ళు. మీ ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్ మీద పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే. తనతో లైఫ్ స్టార్ట్ చేయటానికి నువ్వు ఎలా అయితే రెడీగా లేవో తను కూడా అంతే కదా! సో భయపడకు అని చెప్పింది అంజు రాధకి. బ్లౌజ్ వెనకే హుక్స్ సరిచేస్తూ. అప్పుడే వచ్చిన ప్రమీల గారు రాధ చేతికి పాల గ్లాస్ ఇచ్చి పంపారు. అంజు రాధకి తోడుగా 10 అడుగులు వేసి వెనక్కొచ్చేసింది. తినగానే కన్నాకి ఒక రూమ్ చూపించి బెడ్ మీద బట్టలున్నాయి. స్నానం చేసి రెడీ అవ్వు కన్నా అని చెప్పి బయటికి వెళ్లారు సంజీవ్ గారు. కన్నా వెళ్ళేసరికి రూమ్ మొత్తం డెకరేట్ చేసి ఉంది. అది అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేని కన్నా ఏదో ఫార్మాలిటీ కోసం స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలాడు. భయం వల్లనో తనలో ఉన్న అలజడి వల్లనో కానీ రాధకి అడుగులు పడటం కష్టంగా ఉంది. లేని ధైర్యాన్ని కూడా తీసుకొని రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కన్నా వైపు చూసింది. తనని చూస్తూ అల్లరిగా నవ్వుతున్న కన్నా కనిపించగానే అప్పటి వరకు నేనున్నాను అని తోడుగా వచ్చిన ధైర్యం తలుపు తీసుకుని బయటికి పరుగు పెట్టి కనుచూపు మేరలో కనిపించకుండా పారిపోయింది. కన్నా బెడ్ మీద నుండి లేచి ఒక్కో అడుగు రాధ వైపు వేస్తూ వస్తుంటే రాధ చేతిలో ఉన్న గ్లాస్ వణుకుతుంది. అది ఎక్కడ కిందికి జార విడిచేస్తానో అనే భయంతో పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసి ఒక్కో అడుగు వెనక్కి వేసింది. 2 అడుగు వేసి 3 అడుగు వేసేంతలో వెనుక డోర్ ఉండటం వల్ల ఆగిపోయింది. దొరికావే అనుకుంటూ చిలిపిగా నవ్వుతూ కన్నయ్య రాధ దగ్గరికి వచ్చాడు. ఒక పక్క గోడ ఉండటంతో మరో పక్క ఒక చెయ్యి అడ్డుగా పెట్టి ముందుకు వచ్చాడు. రాధ గోడకి బల్లిలాగా అతుక్కుపోయి తల అడ్డంగా ఊపుతోంది. దగ్గరికి రావద్దు అని. భుజం మీదున్న మల్లెలని వాసన చూస్తూ నవ్వాడు కన్నా. కళ్ళు మూసుకొని మరో పక్కకి ముఖం తిప్పుకున్న రాధ 2 చేతుల్లో చీరని పట్టుకొని నలిపేస్తుంటే అప్పటి వరకు రాని కన్నీరు అప్పుడు బయటకొచ్చాయి. రాధని అలా చూడగానే ఈగో శాంతించి రాధ ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు కన్నా. అయినా రాధ కళ్ళు తెరవకపోవటంతో కన్నా సీరియస్గా ఏంటి ముద్దుకు ప్రిపేర్ అయిపోయావా అని అడిగాడు. అప్పుడు కళ్ళు తెరిచింది రాధ. బలవంతంగా ఆపుకున్న కన్నీరు అప్పటికే బుగ్గల మీద జారుతుండగా కళ్ళు ఎరుపు రంగు పూసుకున్నాయి. రాధ ముఖంలో ముఖం పెట్టి నీ మీద నాకున్న కోపానికి నిన్నిప్పుడు నేనేమైనా చేసేయొచ్చు అంటూ కళ్ళు కిందికి దించగానే రాధ బయట సరి చేసుకుంది. ఎందుకు ఇలా చేశావు అని అడగటానికి కూడా ఎవ్వరూ రారు అని కన్నా అంటుంటే రాధ మౌనంగా ఉండటంతో ఏంటి చేసేనా అని అడిగాడు మళ్ళీ రాధ ముఖం చూస్తూ. నా మీద చెయ్యి వేస్తే చస్తావు చెప్తున్నా అని బెదిరించింది రాధ లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ. ఆహా ఏది చంపై చూద్దాం అంటూ మరో చేతిని రాధ నడుం చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు. రాధ గింజుకుంటూ వదలరా సచ్చినోడా అని తిట్టింది. చంపేస్తా అన్నావు కదే కంత్రిదానా చంపేయ్ అన్నాడు రాధకి దగ్గరగా వెళ్తూ. లేదు లేదు ఊరికే అన్నాను ఏం చేయకు అని కాస్త తగ్గింది రాధ. కన్నా చేతులు అలాగే ఉంచి కాస్త పట్టు తప్పించాడు. అయితే సారీ చెప్పు అన్నాడు రాధ ముఖం చూస్తూ. సారీయా నీకా నేను చెప్పాలా అని రాధ ముఖం తిప్పుకుంది. ఇలా ఎందుకు వింటావే నువ్వు అని 2 చేతుల్లో రాధనెత్తుకొని బెడ్ మీద వేసి షర్టు బటన్స్ విప్పబోయాడు కన్నా. రాధ 2 చేతులతో ముఖాన్ని దాచుకొని సారీ సారీ అని అరిచింది. కన్నా షర్టు బటన్స్ విప్పుతున్నట్టుగా చేసే నటన ఆపి అది అలా ఉండు లేదు అంటే అని మళ్ళీ బటన్ మీద చేయి వేసేసరికి వద్దు వద్దు అని బ్రతిమాలింది రాధ. తప్పదు రాధా వాడి టైం నడుస్తుంటే అనుకుంది రాధ మనసులో. కన్నా బెడ్ మీద కూర్చోగానే రాధ కాస్త దూరం జరిగి కూర్చుంది. రాధ ప్రవర్తనంతా గమనిస్తూనే ఉన్నాడు కన్నా. 2 రోజుల క్రితం వరకు ఎలా ఉండేది? నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు తన కళ్ళల్లో మాటల్లో గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది. కాసేపు మౌనమే రాజ్యమేలింది వారిద్దరి మధ్య. రాధకి నిద్రొస్తుంది కానీ పడుకోవటానికి ధైర్యం సరిపోవటం లేదు. ఇక ఇలా కాదనుకొని మెల్లిగా రాత్రిళ్ళు గూర్ఖా డ్యూటీకి ఏమైనా వెళ్తావా అని అడిగింది ఎటో చూస్తూ. ఏంటి అన్నాడు కన్నా సీరియస్గా. రాధ నీళ్లు నములుతూ అదే పడుకోకుండా అలా కూర్చుంటేను బయటికి వెళ్తావేమో అని అడుగుతున్నాను అని చెప్పింది రాధ. ఇవే తగ్గించుకుంటే మంచిది. నన్ను గాని విసిగిస్తే నీకు ఇష్టం లేని పని చేయటం నాకు చాలా ఇష్టమని గుర్తుపెట్టుకో అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ.
ఆ వాసన తనకి పడదని తెలిసి కూడా కన్న అలా చేయటంతో రాధకి ఇంకా కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ పొగకి కడుపులో తిప్పేస్తుంటే వికారంగా అనిపించి కిటికీ దగ్గరికి వెళ్ళి నించుంది ముఖం బయటికి పెట్టుకొని. బయట ఎవరో ప్రేమ జంట నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకో వాళ్ళక్క గుర్తొచ్చి, "నీకు మా అక్క మీద కోపంగా ఉందా?" అని అడిగింది కన్నా వైపు చూడకుండానే. "నాకంటే ఎక్కువ కోపం నీకుంది కదా!" అన్నాడు కన్నా పొగ వదులుతూ. "నాకెందుకు కోపం?" అంటూ కళ్ళ నీళ్ళని వేళ్లతో తుడిచేసింది రాధ. "చైత్ర అలా వెళ్ళబట్టే కదా నిన్ను తగిలించారు నాకు" అన్నాడు కన్నా. "ఈ ప్లేస్‌లో అక్క ఉన్నా నువ్విలాగే ఉండేవాడివి కదా! ఈ జీవితం నుండి అక్క తప్పించుకున్నందుకు నాకు హ్యాపీగానే ఉంది" అనుకుంది రాధ మనసులో. రాధ ఏమీ మాట్లాడకపోవటంతో లాస్ట్ పఫ్ పీల్చుకొని అది పడేసి పడుకున్నాడు కన్నా. రాధ కూడా పొగ తగ్గటంతో వెనక్కి చూసేసరికి కన్నా నిద్రపోతూ కనిపించాడు. "దుర్మార్గుడా! ఒక నిమిషం భయపెట్టి చంపేశావు కదరా! నీ తల పగలగొట్టాలి" అనుకుంటూ పక్కనే ఉన్న పూల కుండి ఎత్తింది రాధ. అది గాలిలో అలా ఉండగానే కళ్ళు తెరిచాడు కన్నా. అంతే, రాధ పై ప్రాణాలు పైకే పోయాయి. కన్నా లేచి కూర్చొని "ఏం చేస్తున్నావు?" అన్నాడు కళ్ళెగరేస్తూ. రాధ కనురెప్పలు టపటపా ఆడిస్తూ "చెట్టు ఇక్కడి నుండి తీసి అటు పక్కకు పెడదామని తీశాను" అని చెప్పింది కవర్ చేస్తూ. "అంతేనా? లేదా దాంతో నా తల పగలగొట్టాలనుకున్నావా?" అన్నాడు కన్నా. "హిహి, నేనెందుకలా చేస్తాను? నిజంగానే అటు పెట్టాలనుకున్నాను" అని చెప్పింది రాధ. "సరే అయితే పెట్టు మరి" అన్నాడు కన్నా. "వద్దులే, ఉండని, రేపెప్పుడైనా పెడతాను" అని చెప్పి చాప వేసుకుని దిండు తీసుకుని కింద పడుకుంది రాధ. పడుకున్న రాధని చూసి నవ్వుకుంటూ పడుకున్నాడు కన్నా. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయం రాధ లేచి బయటికి వెళ్తూ ఒకసారి వెనక్కి చూసింది. మంచి నిద్రలో ఉన్నాడు కన్నా అని అర్థమైంది. డోర్ తీసుకుని బయటికి వెళ్ళింది. సంజీవ్ గారు పేపర్ చదువుతూ బయటున్నారు. ప్రమీల గారు పనిలో ఉన్నారు. అంజు ఇంకా లేవలేదు. ఇక ముందు ఫ్రెష్ అవుదాం అనుకొని స్నానానికి వెళ్ళి చీర చుట్టుకుని బయటకొచ్చింది. చీర కట్టుకుంటున్న రాధని చూసింది అంజు లేవగానే. "ఏంటి మేడం గారు, రాత్రి ఏమీ జరగలేదా? లేకపోతే అందరూ లేచే టైంకి కూడా ఇంకా మీరు నిద్రపోలేదా?" అని అడిగింది కళ్ళు నులుముకుంటూ. చీర కుచ్చిళ్ళు మడత పెడుతూ అంజు వైపు చూసింది రాధ. అవేమీ పట్టించుకొని అంజు మొబైల్ చూస్తూ కూర్చుంది కాసేపు. "రాధా" అనే ప్రమీల గారి పిలుపు వినిపించి "హా, వస్తున్నానమ్మా" అని అరిచింది రాధ. 5 నిమిషాలైనా రాధ వెళ్ళకపోవటంతో మళ్ళీ పిలిచారు ఆవిడ. "అబ్బా! ఏంటి మా, వస్తున్నాను, అంత అర్జెంట్ అయితే అక్కకి చెప్పి చేయించుకోవచ్చు కదా" అని రాధ అంటూ ఉండగానే "రాధా" అని షాక్‌లో మెల్లిగా పలికింది అంజు. తను ఏమనిందో గుర్తుకు రాగానే కళ్ళల్లో చిన్నగా నీళ్లు చేరాయి. ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. గబగబా కళ్ళు తుడుచుకుని బయటికొచ్చేసరికి అప్పుడే ఇంట్లోకొస్తున్న సంజీవ్ గారు రాధ మాటలు విని మౌనంగా నించున్నారు. రాధ ఒక్కో అడుగు ఆయన దగ్గరికి వేస్తూ వెళ్ళి సంజీవ్ గారి చెయ్యి తన చేతిలోకి తీసుకొని "ఏదో అలవాట్లో పొరపాటుగా అనేశాను" అని చిన్నగా చెప్పింది. ఆయన కూడా బాధంతా దిగమింగి "పర్వాలేదులే, అది మనల్నొద్దు అనుకున్నంత తేలిక కాదు కదా మనకి దాన్ని మర్చిపోవటం" అన్నారు జీరబోయిన గొంతుతో. రాధ ఆయన్ని వాటేసుకుని ఏడ్చేసింది. రాధ తల నిమురుతూ "నా పెంపకం తప్పు అనుకుందామంటే నిన్ను చూస్తుంటే మనసలా ఒప్పుకోవటానికి అంగీకరించటం లేదురా. ఇద్దరిని ఒకేలాగా పెంచాను కదా! నీలాగే దాన్ని కూడా నా గుండెల మీదే ఆడించాను కదా! ఇలా నాన్న గుండెల మీద తన్నేసి వెళ్ళటానికి దానికి మనసెలా వచ్చిందిరా?" అన్నారు కళ్ళు ఒత్తుకుంటూ. "నాన్నా, అలా అనకండి" అని ఆయన భుజం మీద తల పెట్టుకుని చెప్పింది రాధ. ఆయన కూడా కాసేపు బాధపడినా అదెప్పటికీ తీరేది కాదు అని మనసుకు చెప్పుకొని వెళ్ళిపోయిన కూతురు కోసం ఇప్పుడు ఉన్న వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని రాధ తల నిమిరి "సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళిపోయి అది ఎలాగో హ్యాపీగానే ఉండుంటుంది. దాని సంతోషం నేనెటూ చూడలేను. కనీసం కళ్ళ ముందున్న నువ్వైనా సంతోషంగా ఉండు రాధమ్మా" అన్నారు రాధ నుదుట ముద్దు పెడుతూ. ఇక ఈ మాటలు ఇక్కడితో ఆపేయటానికి రాధ ఆ ప్రస్తావన అక్కడితో ఆపేసి ప్రమీల గారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ కూడా ఏడ్చారు అని అర్థమైంది రాధకు. కానీ మళ్ళీ కదిలించలేక "ఏంటమ్మా పిలిచావు?" అని అడిగింది. "ఈ కాఫీ అల్లుడు గారికివ్వు" అని చెప్పారు ఆవిడ. "అబ్బా! ఇదొకటుంది కదా నా ప్రాణానికి. ఎవరితో అయితే నేను కనీసం నవ్వుతూ మాట్లాడలేనో వాడికే సేవలు చేయటం కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? నీ బ్రతుకు ఇలా తగలడిందేంటే" అనుకుంటూ రూమ్‌లోకి వెళ్ళింది రాధ. కన్నా అప్పటికే లేచి లాన్‌లో కూర్చుని మొబైల్ చూస్తున్నాడు. రూమ్‌లో లేకపోవటంతో వెతుకుతూ వెళ్ళింది రాధ.
కాఫీ అని చేయి చాపింది రాధ కన్నా ఎదురుగా. ఎవరికి? అన్నాడు కన్నా పైకి చూడకుండానే. ఎవరికో అయితే ఇక్కడికెందుకొస్తాను? తమరికే. తీసుకొని తాగు. కుడితి అని మెల్లగా గొనిగింది. అది నువ్వు తాగు. నాకు కాఫీ చాలు అంటూ కప్పు తీసుకున్నాడు కన్నా. బలుపు అని అనింది రాధ మళ్ళీ మెల్లిగా. వినిపిస్తుంది. నా కనుక కాలితే నీకే డేంజర్. ఆలోచించుకో అన్నాడు కన్నా కాఫీ తాగుతూ. అబ్బా! ఇదొకటుంది కదా! దేవుడా! ఏంటయ్యా నాకు ఈ టార్చర్ అనుకుని పైకి చూసింది రాధ. ఆయన కూడా ఏమీ చేయలేడులే కానీ నేనింటికి వెళ్ళగానే ఆఫీస్‌కి వెళ్ళాలి. రెడీ అయితే త్వరగా వెళ్దాం అన్నాడు కన్నా. కళ్ళు కాకులు పొడిచాయా? నన్ను చూడొకసారి అనగానే కన్నా పైనుండి కింది వరకు చూడగానే ఓయ్ అని కోపంగా పిలిచి రెడీ అవ్వాల్సింది నువ్వు అని చెప్పి వెళ్ళిపోయింది రాధ. కానీ ట్రే అక్కడే మర్చిపోయి వెనక్కొచ్చి కన్నాని చూసి ఆగిపోయింది. నాకు తెలుసే నీ కొవ్వు అంత ఈజీగా దిగదని. మళ్ళీ రాత్రికి దొరుకుతావు కదా! ఈరోజు డోస్ పెంచాల్సిందే అనుకున్నాడు కన్నా. పగటి కలలు కనటం ఆపితే వెళ్దాం అని దూరం నుండే చెప్పింది రాధ. ఏంటి? అన్నాడు కన్నా కనుబొమ్మలు ముడివేసి. అదే ఆఫీస్లో పనుందన్నావు కదా వెళ్దాం అంటున్నాను అని చెప్పి అక్కడి నుండి ట్రే తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాధ. కాసేపటికి కన్నా రెడీ అవ్వగానే ఇంటి చుట్టూన్న వారిని పిలిచి రాధ కన్నాకి బట్టలు పెట్టారు సంజీవ్, ప్రమీల గారు. అందరూ తిన్నాక బయలుదేరుతూ రాధ ప్రమీల గారిని పట్టుకుని మళ్ళీ ఏడుపు తిప్పేసింది. అక్క గురించి మాట్లాడి నాన్నని బాధ పెట్టకు. అక్క గురించి నేను కనుక్కుంటాను అని చెప్పింది రాధ ఆవిడకి మాత్రమే వినిపించేలాగా. మా గురించి ఆలోచిస్తూ నీ జీవితం గల్లంతు చేసుకోకు రాధా. మేం బానే ఉంటాం అని చెప్పి నేను చెప్పింది గుర్తుంది కదా! కన్నా ఇప్పుడు నీ భర్త. ఆ అక్క వెళ్ళిపోయినా తట్టుకున్నామేమో కానీ నీ మొండితనంతో దాన్ని మూన్నాళ్ళ ముచ్చటగా చేస్తే మాత్రం మేం తట్టుకోలేం రాధా. ఇక ఆపై నీ ఇష్టం అని చెప్పారు అమ్మగా ఆవిడ భయంతో. అలా ఏమీ అవదమ్మా, నేను హ్యాపీగానే ఉంటాను అని చెప్పింది రాధ మనసు ఏదో ఆలోచిస్తూ. రాధ అంజుని హక్ చేసుకొని కాస్త ఎమోషనల్ అయింది. అంజు కూడా రాధ వెన్ను నీ లైఫ్ హ్యాపీగా ఉంటే సంతోషించేవారిలో నేను కూడా ఉంటానే అని చెప్పింది అంజు. సంజీవ్ గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను నాన్న అని చెప్పింది రాధ కళ్ళ నీళ్లతో. ఆయన కూడా బాధ దాచుకుంటూ అలాగే రాదమ్మా, అక్కడందరూ నీ వాళ్ళే, ఎవరిని బాధ పెట్టకు అని చెప్పారు ఆయన. సరే నాన్న అంటూ కన్నా వైపు చూసింది. కన్నా కూడా సంజీవ్ గారికి వెళ్ళొస్తాం మావయ్య అని చెప్పి కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. రాధ కూడా కార్ ఎక్కగానే కన్నా కార్ స్టార్ట్ చేశాడు. రాధ ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. అక్కడ కూడా జయంతి వాళ్ళు తప్ప మిగిలిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. అప్పటికే లగేజ్తో రెడీగా ఉన్న జయంతి, అర్జున్, వింధ్యాలు కన్నా రాధ కోసం వెయిట్ చేశారు. రాధ కన్నా రాగానే అందరి ఆశీర్వాదం తీసుకొని కాసేపు కూర్చున్నారు. జయంతి గారు రాధ చెయ్యి పట్టుకొని నన్ను క్షమించు రాధా, ఆ రోజు తొందరపడి మాట జారాను. ఆ మాటలు మా అన్నయ్య మీద ప్రేమ, పుట్టింటి మీద గౌరవంతో వచ్చినవే కానీ ఉద్దేశించి అన్నవి కాదు అని చెప్పారు. పర్వాలేదు పెద్దమ్మా, అర్థం చేసుకోగలను. మీరు పెద్దవారు. మీరిలా క్షమాపణలు చెప్పి నన్ను దూరం చేయకండి అని చెప్పింది. ఆవిడ రాధ వైపు ప్రేమగా చూసి మెటికలు విరిచారు. చేతులతో రాధని మెచ్చుకుంటూ వెళ్తూ వెళ్తూ రాధ మెడలో ఒక గొలుసు వేసి సంతోషంగా ఉండండి అని చెప్పారు కన్నాని కూడా ఉద్దేశించి చెప్తూ. సరే అంటూ తలూపింది రాధ. రాధ అర్జున్ వైపు చూసి ఏదో అడగబోయింది. రాధ ఏం అడగాలి అనుకుందో అర్థమైన అర్జున్ రాధ దగ్గరకొచ్చి ఏమీ ఆలోచించకు రాధా, చైత్ర సురక్షితంగా ఉంది. అంతకుమించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను. త్వరలోనే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు అర్జున్. ఈలోపు కన్నా ఆఫీస్కి రెడీ అయి వెళ్తుంటే కన్నా వెనకే జయంతి, అర్జున్, వింధ్య కూడా బయలుదేరారు. వింధ్య రాధని హక్ చేసుకొని కన్నా అన్నయ్యకి నీకు గొడవలేంటో నాకు తెలీదు కానీ కన్నా అన్నయ్య మంచివాడు రాధా. ఈ విషయం ఎవరో చెప్పటం కాదు, నువ్వే అన్నయ్యని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నీకే తెలుస్తుంది అని చెప్పి వెళ్ళింది వింధ్య. వాళ్ళు కార్లు అలా వెళ్ళగానే దేవకి గారు రాధ జానకి గారి వైపు తిరిగి అందరూ వెళ్ళిపోయారు అత్తయ్య, ఇల్లంతా ఎలా సైలెంట్గా అయిపోయిందో చూడండి అని అన్నారు కాస్త విచారంగా. వాళ్ళందరూ త్వరలోనే వస్తారులే దేవకి అని చెప్పారు జానకి గారు ఆవిడ ధోరణిలో ఆలోచిస్తూ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.